విహార్త దోస్తులందరికీ నమస్తే. నేను మీ గబ్బెట రంజిత్ కుమార్. ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక భక్తి భావాన్ని కలిగించేటువంటి ఒక అరుదైన దేవాలయం వెలిసినటువంటి గుట్ట మీద ఉన్నా. అయితే ఈ గుట్ట ఏదైతే ఉన్నదో అది భక్తికి ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే ప్రతిరూపం కాకుండా సైన్స్ పరంగా చూసుకున్నా సరే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ ప్రదేశం అన్నమాట. నేను కూర్చున్నటువంటి గుట్ట ఏదైతే ఉన్నదో నా వెనకాల మీకు కనిపిస్తున్నటువంటి పెద్ద గుట్ట ఏదైతే ఉన్నదో దాన్ని సిద్ధుల గుట్ట లేదంటే భైరవ గుట్ట అని చెప్పేసి ఇక్కడి స్థానికులు పిలుస్తూ ఉంటారు. చారిత్రకంగా చూసుకున్నా కూడా ఇది సిద్ధుల గుట్ట భైరవ గుట్టగానే ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ గుట్ట ఏదైతే ఉన్నదో ఈ భైరవ గుట్ట లేదంటే సిద్ధుల గుట్ట ఇది హన్మకొండ సిటీలోనే ఉన్నది. హన్మకొండ బస్టాండ్కు కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక మరీ ఇంకా ఏం లేట్ చేయకుండా ఈ గుట్టలో వెలిసినటువంటి ఆ దేవుడు ఎవరు, అలాగే సైన్స్ పరంగా ఈ సిద్ధుల భైరవ గుట్టకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏందనేది ఇప్పుడు రాబోయేటువంటి విజువల్స్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వెళ్దామా? ఈ సిద్ధుల గుట్ట లేదంటే భైరవ గుట్టగా పిలువబడుతున్నటువంటి ఈ సిద్ధ భైరవ గుట్ట ఏదైతే ఉన్నదో ఇది కేవలం ఆధ్యాత్మిక భక్తి భావన అనేటువంటి కోణంలోనే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నదని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. నార్మల్గా మనకు గుట్టలు అంటేనే ప్రకృతికి అది విసిరేటువంటి సవాళ్ళకు ఎదురొడ్డి నిలబడి ఉంటాయి. అందుకనే మనం నార్మల్గా ఒక గుట్టకు ఉండేటువంటి మిశ్రమం కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెడితే అది ఎండకు వానకు చలికి అన్ని రకాల వాతావరణాలను తట్టుకొని ఉంటుంది కాబట్టి వివిధ రకాల రంగులలో కనబడుతుంది. సాధారణంగా మనం గమనించేటువంటి గుట్టలు ఏవైతే ఉంటాయో అవి నలుపు రంగుగానో లేదంటే లేత బూడిద రంగుగానో లేదంటే ముదురు బండపాకురు రంగులోనో ఉండడం మనం సర్వసాధారణంగా గమనించేటువంటి అంశం. అయితే మనకు ఈ గుట్ట ఏదైతే ఉన్నదో అది కూడా అన్ని సాధారణ గుట్టలాగానే కనిపిస్తుంది. ఒకసారి నా వెనుక ప్రాంతం అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ గుట్ట అంతా కూడా నార్మల్ గుట్ట లెక్కనే కనబడుతుంది. మరి ఈ సిద్ధుల భైరవ గుట్టకు సైన్స్ కోణంలో అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు అదే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, నా పక్కనే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఒక నల్ల రంగులో ముదురు నల్ల రంగులో సుమారు 1.5 ఫీట్ వెడల్పుతోటి ఒక భాగం కనిపిస్తుంది కదా. ఆ మార్కు ఏదైతే ఉన్నదో ఆ మార్కు చేయబట్టే ఈ సిద్ధుల భైరవ గుట్టకు చారిత్రక నేపథ్యం ఎంత పురాతనమైనది సైన్స్ పరంగా అనేది మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ సిద్ధేశ్వర గుట్ట లేదంటే సిద్ధుల గుట్ట లేదంటే సిద్ధభైరవ గుట్టగా పిలుచుకునేటువంటి ఈ గుట్ట మీద డైక్షిణ ఆనవాళ్ళు ఎంత ప్రస్ఫుటంగా అద్భుతంగా కనిపిస్తున్నదో గమనించండి ఒకసారి. చూడండి, సుమారు 1 ఫీట్ నుండి 2 ఫీట్ల వెడల్పుతోటి ఇంత పొడవుగా డైక్షిల మార్క్ అనేది ఈ సిద్ధభైరవ గుట్ట మీద ఏర్పడి ఉన్నది. డైక్షిలలు ఎట్లా ఏర్పడతాయి అని అంటే అగ్నిపర్వతాలు పేలినప్పుడు నేలపైన ఉన్నటువంటి పలుచని భూమి పొరలు విడిపోయి వాటి నుండి లావా అనేది పెళ్ళుబికి బయటకు వస్తుంది. అట్లా అంటే మ్యాగ్మా అన్నట్టు. ఆ లావా బయటకు వచ్చినప్పుడు ఏర్పడేటువంటి శిలలు లేదంటే శిలాజ ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటినే మనం సైన్స్ పరిభాష లోపల డైక్షిలలుగా పేర్కొంటాం. చూడండి ఎంత స్పష్టంగా అంత పొడవుగా ఉన్నదో. అయితే ఈ డైక్షిలలు నార్మల్గా సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం సుమారు 250 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడినట్టు మనకు ఎన్నో
ఆధారాలు లభించినాయి. ఈ యాంగిల్లో కనుక చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ డైక్షిలా కూడా సుమారు 250 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడినదిగా మనం భావించినట్లయితే సైన్స్ పరంగా ఈ సిద్ధుల గుట్ట కూడా 250 కోట్ల సంవత్సరాల ముందు నుండే ఈ ప్రాంతంలో ఉన్నట్టు మనము ఒక అవగాహనకు రావచ్చు. సిద్ధభైరవ గుట్ట మీద ఉన్నటువంటి ఆ డైక్షిల మార్కు అక్కడి నుండి మొదలు పెడితే ఈ విధంగా ఇదంతా కూడా ఇట్లా ఒక చక్కని అమరిక రూపంలో అంత పొడవుగా అలా గుట్ట కింద దాకా కూడా ఉన్నది. డైక్షిల ఆనవాళ్ళు అక్కడ నా వేలు ఉన్న మార్కు దగ్గర నుండి మొదలు పెడితే ఆ గుట్ట కింద భాగం నుండి ఇదంతా కూడా ఇగో ఇట్లా వచ్చి ఈ రకంగా గుట్టల కింద నుండి డైక్షిల ఆనవాళ్ళు మీకు చూడవచ్చు. ఇది భక్తులు నడిచేటువంటి మెట్ల మార్గం అయితే ఆ విధంగా డైక్షిల మార్గం చూడండి కింది దాకా అట్లా అద్భుతంగా ఉన్నది. ఈ సిద్ధభైరవ గుట్ట మీదనే డైక్షిలకు కొద్దిగా ముందు భాగంలో పాము ఆకారంలో ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని చూడవచ్చు. ఇక్కడ మీకు పాము పడగ రూపం కూడా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. పాముకు సంబంధించినటువంటి 2 కండ్లలాగా అమర్చబడి చెక్కబడి ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. భక్తులు ఇక్కడికి వచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తూ ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను బట్టి పరిస్థితిని బట్టి మనం ఒకటి చెప్పవచ్చు. చూడండి ఎంత పొడవుగా ఉందో, చక్క పాము లెక్క అంతా కూడా రాయి మీద సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక అమరిక లెక్కనే ఉన్నది. ఈ పడగ ఆకారంలో ఉన్నటువంటి పాము రూపం ఏదైతే ఉందో అంతా కూడా. విహార్తాస్, ఇప్పుడు మనం ఈ గుట్ట మీద వెలిసినటువంటి భైరవ దేవాలయానికి వెళ్ళాల్సి ఉన్నది. ఆ దేవాలయం చూడాలన్నా, ఆ దేవాలయంలో ఉన్నటువంటి భైరవమూర్తిని చూడాలన్నా ఈ మెట్ల మార్గం ద్వారానే మీదికి వెళ్ళాల్సి ఉంటుంది. సుమారు 300 మీటర్ల ఎత్తులో ఈ గుట్ట మీద మనకు భైరవ దేవాలయం వెలిసినట్టు తెలిసింది. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మెట్ల మార్గం ద్వారానే మీదికి వెళ్ళి దేవాలయం ఎట్లున్నదనేటువంటి విషయాన్ని గ్రహించుదాం. ఓకేనా? ప్రస్తుతానికి ఈ మెట్ల మార్గం అంతా కూడా చాలా అత్యద్భుతంగా, చాలా సుందరీకరించబడి ఎక్కడానికి అనువుగానే ఉన్నది. చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా బాగుంది కదా. కాకపోతే ఇప్పుడు మనం సుమారు 300 మీటర్ల మీదికి ఈ మెట్ల మార్గం ద్వారానే ఎక్కి భైరవమూర్తిని సందర్శించుకోవాలి. ఓకేనా? చూడండి ఎంత బాగుందో. మెట్ల మార్గం గుండా సుమారు ఒక 80 నుండి 100 మెట్లు ఎక్కినాక గుట్ట మీదకి వెళ్ళేటువంటి, అంటే ఆలయానికి చేరుకోవడానికి ఉండేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో కొద్దిగా సన్నబడుతూ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం మెట్లెక్కగానే మనకు 2 ఇక్కడ గుట్టల మధ్యన నుండి చిన్న సొరికెలాగా ఉన్నది కదా, ఆ సొరికె లోపల నుండి ఇప్పుడు మనం మీదికి ఎక్కాల్సిన ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో ముచ్చట ఏంటంటే, ఇక ఇక్కడ నుండి దారంతా కూడా చాలా సన్నగా ఇలా గుట్టల మధ్యన ఉండే, సొరికల మధ్యన ఉండే వెళ్ళాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ భక్తులు నాతోటే ఇంతకుముందు చెప్పిళ్ళు. ఇక ఆలస్యం చేయకుండా ఈ సొరికల గుండా మెట్లు ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని అట్లా వెళ్ళి దేవదర్శనం చేసుకుందాం. చూడండి ఈ మార్గం అంతా కూడా ఎంత చిన్నగా అద్భుతంగా ఉన్నదో. సూపర్ కదా. బాగుంది. బయట గుట్టల మీద ఎంత వేడి ఉన్నప్పటికి కూడా ఈ మార్గం అంతా కూడా చాలా
చక్కగా చల్లని వాతావరణాన్ని కలిగి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. మనం ఇంతకుముందు చూసిలే కదా అక్కడ నుండి వచ్చినాం. ఇదంతా కూడా గుట్ట చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇప్పుడు మనం ఈ మార్గం గుండా ఇంకా లోపలికి వెళ్ళాలి. నేను ఇంతకుముందు ఈ మార్గం గుండా వచ్చా. ఇప్పుడు ఇట్లా కేవలం ఇద్దరు మనుషులు మాత్రమే పట్టేటువంటి స్థలం ఉన్నటువంటి ఈ రెండు గుట్టల మధ్యన ఉన్నటువంటి మార్గంలో దేవాలయ సందర్శనకు వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఈ గుట్ట అంతా కూడా ఏకరాతి నిర్మాణం. ఈ ఏకరాతి నిర్మాణం మీద మళ్ళా అంత ఎత్తులో అత్యంత భారీ స్థాయిలో ఏర్పడినటువంటి మరో గుండు నిలబడి ఉన్నది. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నది. బయట ఎండ తీవ్రత ఎంత ఉన్నప్పటికి కూడా ఈ మార్గం అంతా కూడా చాలా చల్లగా, ఎంతో సేదనిచ్చే విధంగా, సేద తీసుకోవడానికి అనుకూలంగా చల్లటి ప్రాంతంగా ఉన్నది. చూడండి, ఇప్పుడు మనం సిద్ధుల గుట్ట లేదంటే భైరవ గుట్టగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ గుట్టకు సంబంధించి దేవాలయానికి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఉన్నాము. సగం దూరం వచ్చాము గుట్టల మధ్యలో నుండి, అలాగే కాస్త మెట్లకి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎల్లో కలర్లో మిగతా మెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి ఎక్కితే మనకు భైరవమూర్తి వారి దర్శనం అత్యద్భుతంగా జరుగుతుంది. ఈలోపు ఇక్కడ చూడండి గుట్టల అమెరికా అంతా కూడా ఎంత అత్యద్భుతంగా ఉన్నదో. చూస్తున్నారు కదా, ఈ రకంగా గుట్టల మధ్యలోనే మెట్లదారి మార్గము ఉన్నది. ఒకవైపు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణం ఉంటే ఇలా గుట్టలతో నిండి, మరోవైపు మెట్ల మార్గం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా అత్యద్భుతంగా ప్రకృతి ఒళ్ళో ఉన్నది. ఈ విధంగా మనం మెట్లెక్కి భైరవమూర్తి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎవరైనా కానీ ఒక పూట సాహసంతో కూడినటువంటి భక్తిభావంతో నిండిన ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి యాత్రకు రావాలనుకుంటే ఈ సిద్ధుల గుట్ట మీద వెలిసినటువంటి భైరవమూర్తి దేవాలయ సందర్శన అనేది ఎంతో మంచి ప్లేస్ అవుతుంది. చూడాలన్నా, విజిట్ చేయాలన్నా. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో. మిత్రులారా, మొత్తానికి మనం సిద్ధుల గుట్ట లేదంటే సిద్ధ భైరవ గుట్ట మీద ఉన్నటువంటి భైరవమూర్తి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాము. ప్రతి ఆలయంలో కూడా దానికి సంబంధించినటువంటి చరిత్ర ఆనవాళ్ళు అనేది పురాతన ఆలయం అయితే శాసనాల రూపంలో చెక్కబడి ఉంటాయి. ఆ శాసనాలు అనేటివి ఆ ఆలయం యొక్క స్థల పురాణం, అదేవిధంగా ఆ ఆలయం యొక్క చరిత్ర, అదేవిధంగా ఆ ఆలయానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యం ఏంది అనేటువంటి అనేక విశేషాలను కలిగి ఉంటాయి. ఆలయం ఏ కాలంలో నిర్మాణం చేయబడింది అనేటువంటి చరిత్రక విషయాలు కూడా నిక్షిప్తం చేయబడి ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతము ఈ సిద్ధ భైరవ గుట్ట మీద ఆలయ ప్రాంగణంలో ఒక గుట్టకు చెక్కబడి ఉన్నటువంటి శాసనం ఏదైతే ఉన్నదో దాని ముందే నేను ఉన్నా. నా వెనకాల మీకు కనిపిస్తున్నటువంటి శాసనం ఏదైతే ఉన్నదో అదే అన్నమాట ఆ ఆలయానికి సంబంధించిందే. ఇప్పుడు ఆ అక్షరమాల
ఆ శాసనము ఏ విధంగా చెక్కబడి ఉన్నదనేటువంటి విషయాన్ని దగ్గర నుండి చూచాయగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి శాసనం ఏదైతే ఉన్నదో అది సుమారు 3.5 అడుగుల ఎత్తుతో 4.5 అడుగుల వెడల్పుతో 30 వరుసలలో సుమారుగా చెక్కబడి లిఖించబడి ఉన్నది. ఈ శాసనంలో ఉన్నటువంటి లిపి ఏదైతే ఉన్నదో అది ద్రవిడియన్ శైలికి సంబంధించిందని చెప్పేసి ఈ ఆలయ పూజారి ఇంతకుముందే నాతోటి చెప్పడం జరిగింది. అయితే ఈ శాసనాన్ని చెక్కించింది ఎవరు అని అంటే రుద్రమదేవి గారి, అదే మన కాకతీయ మహారాణి ఉంది కదా రుద్రమదేవి, ఆ రుద్రమదేవి యొక్క గురువు గారి యొక్క అబ్బాయి నరసింహ సరస్వతి లేదంటే నరసింహ కవిగా చెప్పబడేటువంటి ఆయన ఈ శాసనాన్ని చెక్కించారని చెప్పేసి ఇంతకుముందే మనకు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరిగింది. ఈ శాసనంలో ఈ ఆలయం యొక్క స్థల పురాణం, ఈ ఆలయం యొక్క చారిత్రక నేపథ్యం, ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రాముఖ్యతలు, ఏ కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేటువంటి విశేషాలు నిక్షిప్తము అయి ఉన్నట్టు మనకు పూజారి చెప్పడం జరిగింది. అయితే ఇది శాసనం యొక్క సగభాగం మాత్రమేనని, పూర్తి స్థాయి శాసనం యొక్క మిగతా సగభాగము కిలావరంగల్లో ఉన్నటువంటి కుసుమహల్లో చెక్కబడి ఉన్నట్టు మనకు ఇంతకుముందే ఈ ఆలయ పూజారి చెప్పడం జరిగిందన్నమాట. ఎంత ఏదైనప్పటికి కూడా భైరవ మూర్తి ఆలయానికి అభిముఖంగా ఉన్నటువంటి గుట్ట మీద ఇంత ప్రస్ఫుటమైనటువంటి భాషలో ద్రవిడియన్ శైలిలో ఈ లిపి అనేది చెక్కబడి ఉండడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విషయము. సుమారు 30 వరుసలలో లిఖించబడినటువంటి ఈ శాసనము ఏంది, అందులో దాగున్న విషయం ఏందనేది కనుక తెలుసుకొని పూర్తి స్థాయిలో సామాన్య ప్రజలు పర్యాటకులకు అర్థమయ్యే రీతిలో లోకల్ భాషలో ఇంగ్లీష్లో హిందీలో రాసి పెట్టినట్లయితే మరింత అద్భుతంగా ఈ ఆలయ వైభవం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నదనైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. చూడండి ఎంత ప్రస్ఫుటంగా కనబడుతుందో. ఈ గుట్టను స్మూత్గా సున్నితంగా అత్యంత జారుడు బండ తీరులో చెక్కి దాని మీద శాసనాన్ని చెక్కడం అనేది అత్యద్భుతమైనటువంటి విషయం అన్నమాట. మనకు భైరవ దేవాలయం అనగానే ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది శునకరాజ విగ్రహం. అయితే అన్ని కాలభైరవ మూర్తి దేవాలయాలలో ఉన్నట్టుగానే హన్మకొండలో ఉన్నటువంటి సిద్ధుల భైరవ గుట్ట మీద వెలిసినటువంటి కాలభైరవ మూర్తి దేవాలయానికి సంబంధించి కూడా ఇక్కడ మనం ఒక శునకరాజ విగ్రహం చూడొచ్చు. అయితే ఇది ప్రాచీన కాలానికి సంబంధించింది మాత్రమైతే కాదు. ఈ విగ్రహాన్ని బట్టి మనం అది అర్థం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలోనే ఇక్కడ భక్తులు, ఆలయ పూజారులు, అలాగే ఆలయానికి సంబంధించిన వ్యక్తుల సహాయంతో ఇక్కడ ప్రతిష్ఠించినట్టు మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా సిద్ధుల గుట్ట లేదంటే సిద్ధభైరవ గుట్ట మీద ఉన్నటువంటి కాలభైరవ మూర్తి ఆలయం యొక్క దేవాలయ ప్రాంగణము. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఎంత ఎండ కొట్టినప్పటికి కూడా ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా గుట్టలతో నిండి ఉన్నప్పటికి కూడా చల్లటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉండడం అనేది దేవాలయం యొక్క మరొక ప్రత్యేకత. ప్రస్తుతం మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఏదైతే ఉన్నదో అది హోమగుండము. అక్కడ ఎదురుగా మనకు కనిపిస్తున్నటువంటి చిన్న తలుపుతో ఉన్నటువంటి ఆ దేవాలయం ఏదైతే ఉన్నదో అదే మూల విరాట్ కోల్వై ఉన్నటువంటి భైరవ దేవాలయం యొక్క ప్రధాన ఆలయ ప్రాంగణం అన్నమాట. ఈ కాలభైరవుడు వెలిసినటువంటి దేవాలయం ఏదైతే ఉన్నదో ఇది సిద్ధి భైరవ గుట్టగా పిలువబడేటువంటి లేదంటే సిద్ధుల గుట్టగా పిలువబడేటువంటి గుట్ట మీద సుమారు 300 మీటర్ల ఎత్తులో వెలిసిండు. అయితే దీన్ని
సిద్ధుల గుట్ట అని ఎందుకంటారనంటే, సిద్ధులు ఒకప్పుడు ఇక్కడ తపస్సు చేసేవారని, అందుకని చెప్పేసి సిద్ధుల గుట్ట అంటారని చెప్పేసి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేవిధంగా జైనులను కూడా సిద్ధులనే అంటారు. ఇక్కడ ఉన్నటువంటి అగ్గలయ్య గుట్టే కావచ్చు, లేదంటే ఈ కాలభైరవమూర్తి వెలిసినటువంటి ఈ సిద్ధగుట్ట భైరవ గుట్టే కావచ్చు, జైన మతం అత్యంత ప్రాచుర్యంలో ప్రాశస్త్యంలో ఉన్నటువంటి ఈ కాలంలోనే అభివృద్ధి చేయడం జరిగిందని, అలాగే చాళుక్యులు ఎవరైతే ఉంటారో చాళుక్యుల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగి ఎంతగానో పరిఢవిల్లిందని, చైతన్యవంతంగా ఉండేదని చెప్పేసి కూడా చరిత్రను అర్థం చేసుకున్నట్టయితే మనకు ఈ దేవాలయం యొక్క చరిత్ర అనేది చూచాయగా తెలుస్తుంది. అయితే అటు చాళుక్యులే కావచ్చు, లేదంటే ఇటు వారి తదనంతరం కాలంలో కొన్ని శతాబ్దాల తర్వాత ఈ ఓరుగల్లు మహాప్రాంతాన్ని పరిపాలించినటువంటి కాకతీయ మహారాజులే కావచ్చు, వీళ్ళ హయాంలో కాలభైరవ పూజా కార్యక్రమాలు కావచ్చు, లేదంటే కాలభైరవుణ్ణి పూజించడం కావచ్చు, భైరవ రూపాలను కొలవడం కావచ్చు, పరాకాష్ఠకు చేరుకున్నదనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గ్రహించాలి. అయితే కాలభైరవుడు అనేవాడు శివునికి మరో ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి, అలాగే కాకతీయులు కూడా శివాలయాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడి శివులను పూజించులు కాబట్టి భైరవుడిని కూడా వాళ్ళు వాళ్ళ కాలంలో ఎంతో అద్భుతంగా పూజించాలనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఎంతో ఆవశ్యకం అన్నమాట. శ్రీ ధనలక్ష్మి సహిత కాలభైరవమూర్తి వెలిసినటువంటి ఈ కాలభైరవ దేవాలయంలో మూల విరాట్టు వచ్చేసి సుమారుగా 3.5 అడుగుల ఎత్తులో ఉంటాడని చెప్పేసి మనకు తెలుస్తోంది. అయితే ఈ దేవాలయంలో వెలిసినటువంటి కాలభైరవుడు దిగంబరంగా చతుర్భుజాలతో, అలాగే 4 చేతులలో, ఒక చేతిలో డమరుకము, మరో చేతిలో త్రిశూలము, ఇంకో చేతిలో కత్తి, ఇంకో చేతిలో మన భిక్షకు ఉపయోగించేటువంటి ఒక పాత్రను పట్టుకొని అత్యంత భయంకరంగా దిగంబర రూపంలో ఉంటాడన్నమాట. అయితే ఈ ఆలయంకు ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏందనంటే, ఈ ఆలయ ప్రాంగణం అనేది అంటే ఎస్పెషల్‌గా గర్భగుడిని చూసుకున్నట్టయితే అది 2 భాగాలుగా విభజించబడి ఉన్నది. మొదటి భాగంలో ఉన్నటువంటి ఎంట్రన్స్ రూమ్ ఏదైతే ఉంటదో ఆ ఎంట్రన్స్ రూమ్‌లో ఎనకటి కాలంలో ఒక బావి ఉండేదని, బావి నిర్మాణం ఉండేదని చెప్పేసి ఈ ఆలయ పూజారి నాతో ఇంతకు ముందర చెప్పడం జరిగింది. గర్భగుడిలో మాత్రము మన మూల విరాట్ వచ్చేసి దిగంబర రూపంలో అత్యంత భయంకరంగా ఉన్నప్పటికి కూడా ఆధ్యాత్మిక చింతనను, భక్తి భావనను వచ్చినటువంటి భక్తులలో కలుగజేయడం అనేది ఈ దేవాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ యొక్క మరో ప్రత్యేకత అన్నమాట. అదేవిధంగా చెప్పుకుంటూ పోయినట్లయితే ఈ ఆలయంలో మూల విరాట్‌ను పూజించేటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నల్లటి వస్త్రాలను ధరించి మాత్రమే కాలభైరవునికి పూజలు చేస్తారన్నమాట. అయితే నార్మల్‌గా మనం ఏ గుళ్ళో చూసుకున్నా సరే అది శివాలయమే కావచ్చు, లేదంటే వైష్ణవ దేవాలయాలే కావచ్చు, ఏ దేవాలయాలను చూసుకున్నా అయ్యగారులు అనేవారు కాషాయ వస్త్రాలను ధరించడము, లేదంటే తెల్ల రంగులో ఉన్నటువంటి, లేదంటే పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను, ధోవతులను, పంచలను కట్టుకొని ఉండడం చూస్తాము. అయితే ఈ కాలభైరవమూర్తిని పూజించేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారులు మాత్రము నల్లని వస్త్రాలను, అంటే అయ్యప్ప మాలలను ధరించే క్రమంలో తొడుక్కునేటువంటి నల్లటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో అట్లాంటి వస్త్రాలను మాత్రమే ధరించి 365 రోజులు ఈ ఆలయంలో ఉన్నటువంటి కాలభైరవ మూల విరాట్‌కు పూజలను చేస్తారన్నమాట. అయితే ఆ పూజా క్రమం అంతా కూడా నాథ్ అనేటువంటి ఒక ప్రక్రియకు సంబంధించినటువంటి పూజా ప్రక్రియలో భాగంగానే చేస్తారట. ఇది నేను కొత్తగా తెలుసుకున్నటువంటి విషయం అన్నమాట. ఈ ధనలక్ష్మి సహిత కాలభైరవమూర్తి ఆలయంలో మూల విరాట్ కొలువై ఉన్నటువంటి గర్భాలయ ప్రాంగణంకు మనం వెళ్ళే క్రమంలో ఎంట్రన్స్ దర్వాజా ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ దర్వాజా మీద లక్ష్మీమాత లలాట బింబ రూపంలో కొలువై ఉంటారన్నమాట. అలాగే వెనకటిది
కాకపోయినప్పటికీ, అంటే ప్రాచీన కాలంలో వెలిసినటువంటి అమ్మవారు కాకపోయినప్పటికీ, సుమారు ఒక 20 సంవత్సరాల కిందనే మనకు ధనలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ఇందులో ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందని చెప్పేసి ఈ ఆలయ ప్రాంగణంలో సేవను అందిస్తున్నటువంటి భక్తులు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నప్పటికి కూడా ఈ శ్రీ ధనలక్ష్మి సహిత కాలభైరవ దేవాలయం యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది ఎంతో ముఖ్యం అని చెప్పేసి, ఏదైనా కోరిన కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మొక్కుకున్నట్టయితే, ఆ కాలభైరవుని నమ్ముకున్నట్టయితే కోరికలు అన్నీ నెరవేరుతాయని, కష్టాలు ఏవి ఉన్నా సరే తొలగిపోతాయని చెప్పేసి, కోరికలు నెరవేరినాక కూడా మూల విరాట్ యొక్క దర్శనం చేసుకుని పూజలు చేస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులలో కొంతమంది నాకు చెప్పడం జరిగిందన్నమాట. మొత్తానికి సిద్ధభైరవ గుట్టలో వెలిసినటువంటి కాలభైరవ మూల విరాట్ స్వామివార్ల దర్శనం దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తయింది. ఇప్పుడు ఈ గుట్ట ఎక్కే క్రమంలోనే మనకు హనుమంతుల స్వామివారి దేవాలయం కూడా ఉన్నది. దాన్ని కూడా ఒకసారి చూసుకొని ఈ వీడియోను ముగించేటువంటి ప్రయత్నం ఒకసారి అయితే చేద్దాము. చూడండి, ఇవన్నీ కూడా గుట్టలతో ఎంత అద్భుతంగా నిండి ఉన్నదో. ప్రకృతి ఓడిలో కాలభైరవుడు వెలవడం అనేది ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా నేను అభివర్ణిస్తా. చూడండి, ఇప్పుడు వాతావరణంతో సంబంధం లేకుండా గుట్టల మధ్యలో వెలవడం వలన ఈ దేవుడు అనేవాడు నీడ రీతిలోనే తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నట్టు మనం ఇక్కడ భావించవచ్చు. ఈ గుట్ట యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, బయట ఎండ ఎంత బీభత్సకరంగా ఉన్నప్పటికి కూడా ఈ దేవాలయం ఉన్నటువంటి గుట్ట ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండడం వల్ల మనకు తెలియకుండానే మనం ఒక ఆధ్యాత్మిక భావనకు లోనై భక్తి పారవశ్యంలో మునిగుతం అనేది చాలా ప్రస్ఫుటం. ఇదొక అద్భుతమైనటువంటి మంచి భక్తి కావ్యంగానే నేను అభివర్ణించుతా. ఇప్పుడు మనము ఈ మెట్లు దిగి భైరవ దేవాలయం నుండి ఏం చేద్దామని అంటే, హనుమ స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. అది ఇక్కడ మీకు చెప్పవలసినటువంటి మరో ముచ్చట ఏంటంటే, హన్మకొండ అని అంటాం కదా, అయితే మరి ఆ పేరు ఎందుకు వచ్చింది? నార్మల్గా ఇక్కడ చుట్టుపక్కలలో ఉన్నటువంటి జనాల అభిప్రాయం ప్రకారం, అదేవిధంగా కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కూడా ఈ కాలభైరవుడు వెలిసినటువంటి ఈ సిద్ధేశ్వర గుట్ట ఏదైతే ఉన్నదో అక్కడే మనకు ఆ గుట్టలోనే, ఆ ప్రాంగణంలోనే హనుమంతుల వారు కూడా వెలవడం జరిగిందని, అందుకనే ఈ గుట్టను సిద్ధేశ్వర గుట్టగా, సిద్ధుల గుట్టగానే కాకుండా, సిద్ధభైరవ గుట్టగానే కాకుండా ఈ గుట్ట ప్రాంగణాన్ని అంతా కూడా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గుట్ట ప్రాంగణం ఏదైతే ఉన్నదో దీన్ని అంతా కూడా హనుమద్గిరిగా అని కూడా పిలుస్తారని, ఆ హనుమద్గిరి అనేటువంటి ప్రాంతమే కాలక్రమంలో హనుమకొండగా, ఇప్పుడు ప్రస్తుతము హన్మకొండగా పిలువబడుతుందని చెప్పేసి అభిప్రాయం అన్నమాట చాలామంది జనాలలో కూడా.
అంతటి పేరు కలిగినటువంటి హనుమంతుల స్వామివారి దర్శనం కూడా ఒకసారి మనం చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము ఈ సిద్ధభైరవ గుట్టకు ఉన్నటువంటి హనుమంతుల వారు వెలిసినటువంటి హనుమద్గిరిగా పిలువబడేటువంటి కొండ మీద ఉన్నటువంటి హనుమంతుల స్వామివారి దేవాలయానికి వెళ్తున్నాము. చూడండి, దారంతా కూడా ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇదే అన్నమాట, చూసిల్లు కదా. హనుమద్గిరిగా పిలువబడేటువంటి ఈ కొండ ప్రాంతంలోనే హనుమంతుల వారు వెలిశారు. ఇదంతా కూడా చూడండి, ఆలయ ప్రాంగణం హనుమంతుల వారిది ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆ ఎదురుగా కనబడేటువంటి ఆ మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెట్ల మార్గం ద్వారా మనం మీదికి ఎక్కినట్లయితే మనకు హనుమంతుల స్వామి వారి దర్శనము పరిపూర్ణంగా, సంపూర్ణంగా, దిగ్విజయంగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీదికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాము. బాగుంది. కొండలలో వెలిసినప్పటికి కూడా ఈ కాలభైరవ దర్శనానికి, హనుమంతుల వారి దర్శనానికి, అలాగే భక్తుల సౌకర్యార్థము ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మెట్ల మార్గం అనేది చాలా అద్భుతంగా, నీట్గా ఉన్నదనే చెప్పాలి. చూడండి ఎంత బాగున్నదో. చూడండి కొండ అంతా. అక్కడ నుండి మనం వచ్చినాం. ఇప్పుడు మనము హనుమంతుల వారి ఆలయానికి వచ్చాము. హనుమంతుల వారి దర్శనాన్ని ఇప్పుడు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దానికంటే ముందు కూడా ఒక గుహలాగా ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాలను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. నిజంగా వర్ణించడానికి మాటలు రావడం లేదు. చూడండి, అంతా కొండలే. ఈ గుట్టల మధ్యన ఒక గుహలాంటి ప్రాంతంలో ఇక్కడ ఈ దేవాలయంలోనే హనుమంతుల వారు వెలవడం జరిగింది. చూడండి, గుట్ట మీద గుట్ట, గుట్ట మీద గుట్ట, కంప్లీట్ గుహలోనే ఈ దేవాలయం వెలిసింది. హనుమంతుల వారు వెలిసారు. ఇప్పుడు హనుమంతుల వారి దర్శనానికి పోదాం. హనుమద్గిరిపై వెలిసినటువంటి శ్రీ హనుమంతుల వారి దర్శనం సంపూర్ణం, పరిపూర్ణం, విజయవంతం, విజయకారకం. ఈ హనుమద్గిరిలో వెలిసినటువంటి ఈ హనుమంతుల వారి పేరు మీదనే ఈ హనుమద్గిరి కాస్త హనుమకొండగా, తర్వాత హనుమకొండగా, ప్రస్తుతం హనుమకొండగా కాలక్రమంలో రూపాంతరం చెంది ఒక వెలుగుతుందని చెప్పేసి ఇక్కడ కొంతమంది చరిత్రకారుల అభిప్రాయంతో పాటు సాధారణ జనాలకు అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక ఊరి యొక్క పేరు యొక్క కథ అన్నమాట. ఈ హనుమంతుల వారు వెలిశారు కాబట్టే ఈ కొండపై ఈ కొండను హనుమద్గిరి అని, ఆ హనుమద్గిరి కాలక్రమంలో హనుమగిరిగా, హనుమకొండగా ప్రస్తుతము హనుమకొండగా పిలువబడుతుందని చెప్పేసి ఎంతో ప్రతీతి ఇక్కడ. చూడండి, మీరు కూడా హనుమంతుల వారి దర్శనాన్ని సంపూర్ణంగా, అపూర్వంగా, అపురూపంగా చేసుకోండి. ఆయన ఆశీర్వచనాలను పొందండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టలన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఏకశిలా రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపం అంతా కూడా ఈ సిద్ధభైరవ గుట్టకే ఒక ప్రత్యేకమైనటువంటి శిలారూపంగా మనం చెప్పుకోవచ్చు. చూడ్డానికి ఏకరూపత, సహజ సిద్ధ శివలింగంగా కనబడుతున్నటువంటి ఈ గుట్టరాయి ఏదైతే ఉన్నదో అది కాలభైరవుడు వెలిసినటువంటి సిద్ధభైరవ గుట్టలో ఉండడం
యాదృచ్ఛికమే అయినా చూడడానికి మాత్రం ఆధ్యాత్మిక పర్వంలో ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతికి కారణమవుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహము అవసరం లేదు. ఇప్పుడు మనం వచ్చిన మార్గంలోనే కిందికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. చూడండి, దారులన్నీ కూడా ఎంత సన్నగా ఎంత అత్యద్భుతంగా ఉన్నాయో. ఒక చిన్నపాటి సాహసోపేతమైనటువంటి యాత్ర కావాలనుకున్నా, అలాగే ట్రెక్కింగ్ అనుభవం ఉండాలనుకున్నా, అతి త్వరలో ముగించాలనుకునే వారికి, దాంతోపాటు భక్తి పారవశ్యం ఆధ్యాత్మిక చింతన కావాలనుకున్నా సరే ఈ సిద్ధభైరవ గుట్టకు రావడం అనేది ఎంతో ఉపయుక్తం, అలాగే ఆనందదాయకం కూడా. చూడండి, ఇది సిద్ధభైరవ గుట్ట యొక్క ప్రకృతి సోయగం అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో గుట్టరాలతో. ఓకే విహార్తలారా, మీకు సిద్ధిభైరవ గుట్టలో వెలిసినటువంటి కాలభైరవ స్వాముల వారి ఆలయ ప్రాంగణం, అలాగే హనుమద్గిరిగా పిలువబడుతున్నటువంటి గుట్టపై వెలిసినటువంటి హనుమంతుల స్వామివార్ల ఆలయ ప్రాంగణం, అదేవిధంగా నేను మీకు ఈ వీడియోలో చూపించినటువంటి వైజ్ఞానిక కోణం ఏదైతే ఉన్నదో ఆ అంశము అన్నీ కూడా నచ్చినాయనే అనుకుంటున్నా. ఈ గుట్టకు సంబంధించి మరింత చరిత్ర ఉన్నది, వెలికి తీయాల్సింది. ఆ చరిత్ర విశేషాలు ఏందనేది త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మీకు తెలిసిందేగా, మన విహార్త ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు నా వీడియోలు ఆనందంతో పాటు విజ్ఞానాన్ని పంచినట్టయితే వాటిని షేర్ చేయడం, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎట్లయితేనే ఉంటామల్లా. నేను మీ గబ్బెట్ రంజిత్ కుమార్. జై హింద్.